శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే ఇప్పుడు మైక్ పట్టుకున్న ప్రతి ఒక్కరు జర్నలిస్ట్‌లు అయిపోతారా? లేకపోతే దానికి జర్నలిస్ట్ అనే ట్యాగ్ ఒకటి అట్లా వీళ్ళు మైక్ పట్టుకున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా జర్నలిస్ట్‌లు అని అనుకుంటారా? సీ ఏంటి వన్ అసలు? సెకండ్. జర్నలిజం చదివినవాడే జర్నలిస్ట్ అవ్వాలని కూడా లేదు. హ్మ్. ఎందుకంటే జర్నలిస్ట్‌ని చదివి కూడా జర్నలిజాన్ని పాటించని జర్నలిస్ట్‌లను చాలా మందిని చూసాం మనం. అలా అని మైక్ పట్టుకున్న ప్రతి గాడిద జర్నలిస్ట్ కూడా అవ్వలేడు. కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కనీసం మనం మనుషులం అన్న ఇంగితం ఫస్ట్ ఉంటే తర్వాత వేసే ప్రశ్న, వెళ్ళే చోటు, అడిగే తీరు, తెన్ను ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ విషయానికొస్తే సరే నిన్న మేడారం జాతర జర్నలిస్ట్‌ని ఆల్రెడీ చూసాం కదా! ఎక్కడి నుంచి మొదలు పెడదాం? 'గమనం' సినిమా దగ్గరికి వెళ్దాం. 'గమనం' అనే ఒక సినిమా శ్రియ అందులో నటించింది. యాంథాలజీ 4, 5 కథలు ఉంటాయి. దానికి సంబంధించి వాళ్ళు రిలీజ్‌కి ముందు ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. ఒక ఉత్సాహం తట్టుకోలేక వచ్చిన జర్నలిస్ట్, "శ్రియ గారు మీ మొగుడు గురించి చెప్పండి" అని అడిగాడు. "బాబు నేను 'గమనం' ముందు కూర్చున్నాను. 'గమనం' సినిమా గురించి అడగండి చెప్తా. మధ్యలో మా హస్బెండ్ విషయం ఎందుకు" అని అనింది. అంటే ఏంటి ఇప్పుడు గ్రీన్ మ్యాట్లో కూర్చున్నారనుకో నీ ముందొచ్చి, నువ్వు నచ్చినవన్నీ అడుక్కో. వెనకాల బ్యానర్ ఉన్నప్పుడు దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ బ్యానర్ గురించే కదా అడగాలి. వాళ్ళు అది పెట్టుకొని ఎందుకు వచ్చారు నీ దగ్గరికి? అబ్బా ఇప్పుడు వదిలేస్తే ఈ జన్మకు మళ్ళీ వీడు దొరుకుతాడో లేదో అని. అదేం లేదు కదా. ఉన్నయన్నీ కక్కొద్దు. ఒక ఎథిక్స్ అనేవి ఉండాలి. ఆవిడ అలా అనిందా? వీడేం రాశాడు ఇప్పుడు? మొగుడు గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రియ. ఇక విడాకులే. కోర్స్ వాడు జర్నలిజంలో డిగ్రీ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాడు జర్నలిస్టా? అనలేంగా. మనిషిగా కూడా ట్రీట్ చేయలేం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? శాకుంతలానికి వద్దాం. బాగుంటుంది ఇది. నాకు చాలా ఇష్టం. వాడెవడో జర్నలిస్టు. వాడు చాలా సీనియరే, వయసులో పెద్దోడే. సిగ్గు ఎగ్గు ఉన్నాయని నేను అనుకుంటున్నా. మంచినీళ్ళే తాగుతాడని కూడా అనుకుంటున్నా. ఒకసారి చూసా వాడు తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు అన్నమే తింటున్నాడు. ఎప్పుడో ఏదో వినాయక చవితి సంబరంలో వాళ్ళ ఛానల్కి వెళ్ళినప్పుడు చూసా. తింటున్నాడు, అన్నమే తింటున్నాడు. బట్ పర్లా. మరి బుద్ధులు ఎందుకు ఇలా ఉంటాయో తెలియదు. ఏమన్నాడో తెలుసు. శాకుంతలం సినిమా ఏంటంటే భర్తను వదిలేసి విరహ వేదన అనుభవించే క్యారెక్టర్ సమంత చేస్తుంది అని ఈడి ఉద్దేశం. ఓకేనా? శాకుంతలం స్టోరీ అంటే భర్తను వదిలేసి విరహ వేదన అనుభవించే క్యారెక్టర్ కదా. రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీకు ఇలా జరిగింది కదా. ఈ క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏమైనా థాట్స్ వచ్చాయని అడుగుతున్నాడు. ఇది జర్నలిజమా? అయినా సరే ధీటుగా సమాధానం చెప్పింది సమంత. ఈ పక్క దిల్రాజు, ఈ పక్క గుణశేఖర్ ఉన్నా కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నవరే, ఏం ప్రశ్న అడుగుతున్నారు, అయినా సరే నేను చెప్తా దీనికి సమాధానం అని చెప్పింది. రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా 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 చాలా సందర్భాలు. అంతెందుకు మొన్న మళ్ళీ చాలా స్కిప్ చేసి ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే అది చెప్పాలంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి. మంచులక్ష్మి దగ్గరికే వద్దాం. ఆమె వెనకాల దక్ష అనే బ్యానర్ వేసుకొని కూర్చుంది. అసలు దక్ష ఏంటి ఈ క్యారెక్టర్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇందులో మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఏంటి? నువ్వు డైరెక్షన్ చేస్తూ, ప్రొడక్షన్ చేస్తూ, యాక్టింగ్ చేస్తూ చేసావా? లేదా డైరెక్టర్ ఇంకెవరన్నానా? డైమండ్ రత్నబాబుకి నీకు ఈ కథ ఎలా కుదిరింది? ఇవన్నీ అడగొచ్చు, నువ్వు తప్పులేదు. ఏదో ఒకటి. ఇవి కాకుండా ఈ వయసులో నీకు ఈ బట్టలు అవసరమే అని అడిగాడు. మంచులక్ష్మి కూడా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చింది, చూసాం మనం. బట్ ఎందుకంత ఉత్సాహం మీకు? ఒక ఆర్టిస్టు తిరుమల కొండకు వచ్చినా, లేకపోతే ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లో కనిపించినా, ఇంకెక్కడికి వచ్చినా ఎందుకు మీద పడాలి? ఎందుకు రక్కాలి? వాళ్ళని ఎందుకు అడ్డమైన ప్రశ్నలను వేసి ఇబ్బంది అంటే ఇప్పుడు పోతే మళ్ళీ దొరుకుతారో లేదో అని. ఈవెన్ పక్క రాష్ట్రం నుంచి ఒక హీరో వచ్చినా కూడా పాపం నీ మొహం అద్దంలో చూసుకున్నావా అని అడిగింది ఒక ఫీమేల్ జర్నలిస్ట్. చెప్పు ఏమంటాం? అంతకు దిగజారిపోయిందా జర్నలిజం? సరే సినిమా జర్నలిజం వదిలేద్దాం, రాజకీయాల్లో కూడా అలాగే చచ్చారుగా. లేదా బయట ఇంకా వేరే ఈవెంట్స్లోనూ అలాగే ఉన్నారుగా. దేనికి ఆ ఉత్సాహం ఎందుకు? అంటే మన దగ్గర మైక్ ఉంటే మనం ఏదన్నా అడగొచ్చు. ఇంగితం కూడా ఉండాలి కదా మైక్తో పాటు, చేతిలో మైక్తో పాటు మనకు ఇంగితం అది ఉండాలి. అది ఉంటే ఇట్లాంటి ప్రశ్నలు రావు కదా. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ప్రెస్ క్లబ్కి వెళ్ళినా ఏం చేసి ఇప్పుడు అంతెందుకు? మొన్న రేణు దేశాయినే వాడెవడో జర్నలిస్ట్ ఇబ్బంది పెట్టాడు. వెనకాల ప్రెస్ క్లబ్ అని రాస్తుంది. ఆమె వచ్చిన అంశం ఏంటో కూడా ఆవిడ చెప్పింది. అది కూడా ఆలోచించకుండా వాడెవడో గొడవ వేసేసుకున్నాడు. లాస్ట్కి మళ్ళీ ఈవిని ట్రోల్ చేసుకుంటూ రాసుకున్నారు. అంటే నీకు పాజిటివ్గా చెప్తే ఒకలాగా, నెగిటివ్ చెప్తే ఒకలాగా. ఇప్పుడు ఒక సినిమా ఈవెంట్ గురించి మాట్లాడదాం.
సుమ గారు పాపం ఆవిడ చాలా బిజీగా ఉంటుంది, తెలిసిందే. ఒక గంట టైం ఇస్తుంది. ఆవిడ ఇచ్చిన టైమే మాకు మహాప్రసాదం అని చెప్పి కొంతమంది ఆ సినిమా వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుంటారు. అది అయిపోతే ఆవిడ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళేం చేస్తారంటే ప్రెస్ మీట్ అని ఒక టైం చెప్తారా, ఆ టైంకి రెడీ అవ్వదు ఏది. ఈ పాపం వీళ్ళు కెమెరాలు చదువుకోవడానికి, ప్లగ్గులు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడానికి, పాపం వీళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయిగా. అందరికీ రండి మీరు ఇక్కడ ప్లగ్గులని వాడు ఇవ్వడు. వీళ్ళందరూ ఒకరికొకరు మాట్లాడుకొని నీట్ కెమెరా సెట్ చేసుకొని ఆ ప్లగ్ సిస్టమ్ అంతా పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇంకోటి. ఇంత బిజీ టైంలో మీరు ఆల్రెడీ ముందే వచ్చి ఇవన్నీ చేసుకుంటే టైంకి సుమా వస్తుంది, అవన్నీ చేసి వెళ్ళిపోతుంది. ఈలోపు ఏంటంటే అక్కడెక్కడో స్నాక్స్ పెట్టారు. వీళ్ళందరూ వెళ్ళి మనము ఎప్పుడు వచ్చి కూర్చుంటాం అప్పుడే సుమా వస్తుందిలే అనే ఫీలింగ్లో ఆ సమోసాను అటు తిప్పి ఎన్ని వంకలు ఉంటే అన్ని వంకలకి ఆ ట్రయాంగిల్ సమోసే మళ్ళీ అన్ని రకాలుగా తిని గంటలు ముచ్చట్లు పెట్టి నిదానంగా అని వచ్చి కూర్చున్నాడు వాడు. ఈవిడ వచ్చి ఏమనాలో తెలియక ఒక కౌంటర్ సెటైర్ వేద్దాం అనేసి, ఏంటో జర్నలిస్టులు ఈ మధ్య స్నాక్స్ కూడా భోజనాల్లో చేస్తున్నారు అనింది. దానికి వీడికి మండేసింది. అట్లా ఎట్లా అంటావు నువ్వు మమ్మల్ని పట్టుకొని, అంటే నేను స్నాక్స్ కోసమే ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తున్నావా అని చెప్పేసి ఎగిరిపడ్డాడు. కానీ అక్కడ సెటప్ టైంకి రెడీ అవ్వలేదు అనేది ఆమె ఆవేదన. యాక్చువల్గా చెప్పాలంటే అది అర్థం చేసుకొని సైలెంట్గా ఉండి నెక్స్ట్ టైం అలా అనిపించుకోకుండా వీడు ప్రవర్తించాలి. కానీ అన్న తర్వాత మీద పడి నన్ను ఎట్లా అంటావు నువ్వు అని అడగకూడదు. అది జరిగింది ఒక చోట. టైం ఉండాలి కదా. ఇప్పుడు వాడు నువ్వు పిలుచుకున్నావు కరెక్టే, మీ అందరికీ ఆ ఫంక్షన్ తర్వాత మీకు కూడా ఇంకోటి ఉంటుంది. ఒకే రోజు 3 ప్రెస్ మీట్లు ఉన్నా మీరు తిరుగుతారు, మీకు టైం బ్యాలెన్సింగ్గా ఉండాలి. కాకపోతే ఆవిడకు కూడా ఒక గౌరవం ఇవ్వాలి కదా. ఆవిడని గంటకి హైర్ చేసుకుంటే వాళ్ళు ఇంత ఇస్తారు. అది టైం దాటిపోతే ఆవిడకి డబ్బులు ఇవ్వాలేమో తెలియదు కదా మనకి. అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇది ఎట్లాంటి ఇబ్బంది అంటే నేను చెప్పనా, పర్ ప్లేట్ సిస్టమ్ ఉండే బ్యాంక్వెట్ హాల్స్కి వెళ్ళి 10 ప్లేట్లు మార్చి తింటాం చూడు మనం, చాలా తప్పది. నాకు కూడా ఉంది పిచ్చాలి వాడు, ప్రామిస్ చెప్తున్నా. అంటే అన్న నేను ఇక్కడ మీరు చెప్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, లైక్ మీరు చూసిన పర్స్పెక్టివ్లో అది మీకు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఓకే. అండ్ ఒక్కసారి జర్నలిస్టులు ఉన్న పర్స్పెక్టివ్లో ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, లైక్ ఇట్లా వెళ్ళి టైం వేస్ట్ చేస్తున్నారు అన్న ఇదిలో మీరు చెప్తున్నారు. బట్ బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్స్ ఉన్నప్పుడు జర్నలిస్టులు పడే కష్టం కూడా ఒకటి ఉంటుంది. ఏ ప్రెస్ మీట్కి వెళ్ళాలి, ఏ ప్రెస్ మీట్కి వెళ్ళకూడదు అనేది వాళ్ళకున్న ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి. సో అందులో కూడా మనం ఆలోచించాలి. మొత్తము జర్నలిస్టుల మీద వేసేస్తే లేదు కరెక్ట్, అది నేను అక్సెప్ట్ చేస్తా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 ఎగ్జాంపుల్స్లో వీళ్ళందరూ ఏంటంటే మేము సీనియర్స్, మేము వచ్చినప్పుడే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనేలాగా కూడా బిహేవ్ చేస్తున్నారు. అది నేను చెప్పేది. ప్రతి ఒక్కరు అట్లా ఉండట్లా, టైంకి వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏదో వచ్చిందా కూర్చుంటుందిలే, మనం వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యి అసలు మనది రాసేదే ఇంపార్టెంట్ కదా అనే ఫీలింగ్లో ఉన్న సో కాల్డ్ పీపుల్ అనమాట వీళ్ళంతే. అంత మించి నేను అందరినీ అనట్లా. అండ్ నెక్స్ట్ 8 వసంతాలు టైంలో కూడా ఓ సీనియర్ జర్నలిస్ట్ అని ఆయన ఏదో అడిగాడు, అసలు అక్కడ అది ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, అసలు ఇది కదేనా, మీరు సరిగ్గా తీసారా అని. అంత ఇబ్బంది పెట్టకూడదు అనేది ఉద్దేశం. నువ్వు వచ్చింది అసలు నిన్ను ఎందుకు పిలిచారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పిలిచారంటేనే నీకు గౌరవం. ఎందుకో తెలుసా, వాళ్ళు ఏదో సినిమా తీసి ఇలా కూర్చున్నారు, మీరు వస్తేనే ఆ సినిమా 10 మందికి రీచ్ అవుతుంది, మీరే కావాలి. అది మీకు తెలుసుకొని మేమే వీళ్ళకి అవసరం అనేలాగా బిహేవ్ చేయకూడదు. అది నీకు అర్థమైందా? వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిందే మీరు రావాలని, మీకోసమే యాక్చువల్గా. అది మీరు రావడమే వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటే ఒకేసారి మీరు అందరు వస్తారు, కవర్ చేస్తారు, 10 చేస్తుంది ఏదో వస్తుంది అని నీట్గా. మీకు నచ్చితే ఇంకా బాగా ప్రమోట్ చేస్తారు. అండ్ పర్సనల్గా ఛానల్స్ పిలుచుకొని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటారు. వాళ్ళకి కావాల్సింది అది. అట్లా కాకుండా నేను లేనిది ఈ సినిమాకి గతే లేదు, నేను లేకపోతే వీడికి బతికే లేదు అన్నట్టు ఫీల్ అవ్వి ప్రవర్తించకూడదు. అట్లా ప్రవర్తిస్తున్న వాళ్ళ గురించి చెప్పాను నేను. ఉంటారు అట్లా ఉండే వాళ్ళు ఉంటారు. అండ్ చెప్పిన టైం కంటే ముందు వచ్చి వెయిట్ చేస్తూ ఉండే అయ్యో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా మామూలుగా అదేంటిది ఈవెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేవాళ్ళు, ఆ పిఆర్కి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చేవాళ్ళు ఇట్లా ఉంటారు. మేము వస్తేనే వీళ్ళకి ఈవెంట్, నేను రాస్తేనే వీళ్ళకి ప్రమోషన్ అనుకునే వాళ్ళు ఇట్లా ఉంటారు.